హాయ్ అండి. గోంగూర పచ్చడి చేస్తున్నాం చూడండి. బాండిల్లో ఆయిల్ వేసుకొని నీట్గా కడిగిన గోంగూర అందులో వేసుకోవాలి. బాగా కలపాలి. కలిపిన తర్వాత ఆ ఆకులో నుంచి వచ్చిన వాటర్తోనే సగం ఉడికిపోతుంది ఆకంతాను. అట్లా నీట్గా కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్లో ఆకంతా ఉడికిపోతూ ఉందండి. ఈలోపు మనం ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ తీసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్లో లైట్గా వేగనివ్వాలి. అంటే దోరగా వేగాలి. ఇవన్నీ తీసుకొని రోట్లో వేసుకోవాలి. మిక్సీలో వేస్తే అంత టేస్ట్ ఏమి ఉండదండి. అందుకే రోట్లో వేసుకొని దంచితే చట్నీలన్నిటికీ ఇట్లానే చేస్తేనే బాగుంటుంది. అందుకోసమే దంచుతున్నాము. మంచి టేస్ట్ ఉంటుందండి. గోంగూర పచ్చడికైతే రోటీలోనే చేస్తేనే బాగుంటుంది. అలా నీట్గా దంచేసేయాలి. గోంగూర పచ్చడి ప్లస్ చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. కానీ మా ఇంట్లో మాత్రం ఈరోజు గోంగూరకి కాంబినేషన్గా ఎగ్ ఫ్రై చేసామండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎందుకంటే తొందరగా మెదిగిపోతుందండి దంచితే. సో అందుకోసం సాల్ట్ తీసుకొని ఇప్పుడు ఉడికించిన గోంగూర అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మెత్తగా రుబ్బేసుకోవాలి. అట్లా నీట్గా చేసేసుకోవాలి. తర్వాత పచ్చి ఆనియన్ ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేయాలి. మేము వేసాము కానీ వీడియో మిస్ అయింది. అది కూడా వేసుకుంటే ఇంకంతే, రెడీ అండి. ఇదో ఇట్లా వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి, నెయ్యి, ఎగ్ ఫ్రై వేసుకొని తింటే సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్ అండి.